అని నేను ఒక రోజు ఆడ ఆపిన. ఆడ 100 ఫీట్ సిగ్నల్ ఈడ మన పెద్ద మన మాతాపూర్ అదేమంటారు, ఆడ ఏదో బార్స్ ఉన్నాయి, నీరో సిక్క అదేనా, అదే నేను అపార్ట్మెంట్కి యూతల ఐడియా ఉంది కదా అది. ఆడ ఒక రోజు నేను ఆపి పోలీసు వాళ్ళని పిలిచిన, కానిస్టేబుల్ అడిగాను నేను, ఏమైతే అసలు ఏంది ఇదంతా అంటే, ఈ రాత్రి దాకా బంద్ చేస్తారు జనరల్గా 11:30 12 బంద్ చేస్తారు కదా, ఈ 1 2 ఒకసారి 3 గంటల దాకా ఏంది ఇదంతా, గవర్నమెంట్ ఎందుకు ఇదంతా సార్, వాళ్ళే కదా సార్ నడిపించేది, గవర్నమెంట్ నడిపేది, కానిస్టేబుల్ అన్నాడు. అదేందయ్యా అంటే, అవును సార్ ఇదంతా కేటీఆర్ బామ్మడిది ఆ సంతున్నాడు కదా వాళ్ళే చేస్తారు ఇవన్నీ అని చెప్పాడు. ఏది ఆ బార్ అవి బీర్లు, నేనని సీషలని ఆడవాడేస్తారా ఇన్నిగానం దాగా అని చెప్పిన. సీషలు ఉండేవి సార్, అవి ఏమంటారు వాటిని, టీన్లు కాదు అవి, మగ్గులు ఉంటాయి సార్, మగ్గులలో పోషిస్తారు, అది ఈయనే తయారవుతుంది సార్, ఇంట్లోనే తయారవుతుంది అని చెప్పారు. టవర్స్ సార్, ఇది సంతు ఉన్నాయి సార్, ఇక్కడ ఒక దిక్కు సంతు ఉన్నాయి సార్, ఒక సంతు అంటే ఎవరు, ఆయన కేసీఆర్ గారు సటగుని కొడుకు. రైట్ అంటే నేను స్ట్రేట్ పోతా కదా, ఇటు పెద్దమ్మ గుడి దిగు కదా, నేను ఇటు నుంచి వస్తా కదా, లెఫ్ట్ కేటీఆర్ బామ్మడిది సార్, రైట్ సంతు సార్ అన్నారు. అందుకే మరి మీరేం చేస్తున్నారంటే, ఏం లేదు సార్, వాళ్ళు తాగినంతసేపు తాగుతారు, 3 గంటల దాకా గొడవలు అయితే సంజాయిస్తాం సార్, వాళ్ళు ఇష్టం ఉన్నసేపు తాగి వెళ్ళిపోతారు సార్ అన్నారు. ఏమయ్యా ప్రభాకర్ రెడ్డి, ఏం చెప్తావా దీనికి, ఏమన్నా చెప్తా దీనికి, నీకు నిజంగా నువ్వు మొగోను అయితే, నిజం మొగదానం ఉంటే, నువ్వు మొగోను అయితే, నీ మొగ పుట్టుకుంటే దీని మీద రారా నాయన, నువ్వు డిబేట్కి చెప్తా నీతోటి. నేను నా స్థాయి నీతో మాట్లాడేది కాదు, జగ్గారెడ్డి స్థాయి ప్రభాకర్ రెడ్డితో మాట్లాడేది కూడా కాదు. నువ్వు నా లెక్కలో నువ్వు చాలా బచ్చగా నువ్వు, కానీ నాకు తప్పలేదు. ఇక నువ్వు అన్నవాసుడి మాటలు మాట్లాడిన, ఆ మాట అన్నందుకు ఇంత కథ చెప్పాల్సి వస్తుంది. ఇక లేకపోతే కేసీఆర్ని కేటీఆర్ని తిట్టే మూడ్లో కూడా లేకుంటే యాక్చువల్గా ఇవాళ ఇవన్నీ తెప్పిస్తున్నావు అంటే ప్రభాకర్ రెడ్డి చేసినాక నా మూడు ఖరాబ్ చేసాడు కాబట్టి వచ్చిన. నేను రెస్ట్లో ఉన్నా యాక్చువల్గా, 10 రోజులు నిద్ర లేదు కదా. అరే దేనికి రా, ఏం మాట్లాడుతావురా దీని మీద, అక్కడ ఎట్లా కనబడుతున్నా నీకు, ఏమనుకుంటున్నావు నాయన నువ్వు. సరే ఇది ఒకటి ఓకే, క్లారిటీ వచ్చిందా, కరెక్టే కదా ఇదంతా, ఓకే అయిపోయింది. సరే కార్ రేసు సరే అదే ఓకే వదిలేసాను కదా, గొర్రెలు మేకలు ఓకే అదే రైట్ ఓకే ఓకే, రైస్ మిల్లులు ఓకే వదిలేసేద్దాం. అచ్చా, ఆమె మహారాణి కూతురు, అదో పెద్ద దుకాణం, ఈ హైదరాబాద్ దుకాణమేమో బామ్మడిది సంతు, ఢిల్లీ దుకాణమేమో కూతురు చెల్లెలు ఈమె. వాని కథం చేసేసింది కేజ్రీవాల్ ఆడబోయి. అరే ఏం రా నాయన, మీకు ఏం కంపెనీ రా నాయన ఇదంతా, ఈ డాన్ల కంపెనీ అయిపోయిందా ఇది, ఏంది ఇదంతా, ఎంటైర్ ఫ్యామిలీ, బామర్దులు అల్లుళ్ళు కూతుర్లు, ఇన్ని తొర్రలు మీ దగ్గర పెట్టుకొని కాంగ్రెస్ అంటారు ఏమరా నాయన, ఏముంది నేను కాంగ్రెస్ చేయడానికి కూడా ఏముచ్చినని చేస్తారు. నేను చాలాసార్లు చెప్పిన, ముఖ్యమంత్రి కాళ్ళు చేతులు కొట్టుకుంటే ఎంత ఖరాబ్ అయిపోతున్నది. ఏది రైతులకు పైసలు వేసిండు 22,000 కోట్లు, మొన్న 9,000 వేసిండు, మళ్ళా ఉచిత బస్సు ప్రయాణానికి డబ్బులు కట్టిస్తున్నాడు గవర్నమెంట్కి, అటు గ్యాస్ సిలిండర్లు ఇటు కరెంటు ఫ్రీ, అదేది అది 200 యూనిట్లు ఫ్రీ, రైస్ సన్న రైసు రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, అచ్చా ఏమని ఇవన్నీ ఇంకేం
ఏమైనా ఉంటే చెప్పాలి, బిడుదలు ఉంటే చెప్తాం వీళ్ళకి పెడితే అమ్మ. కోళ్ళు గొర్రెలు మీరే తిన్నారు, లిక్కర్ మీరే తాగి, ఇసుక మీదే, భూమి